హనుమంతుని విద్యాభ్యాసం. పెరిగి పెద్దవుతున్న హనుమంతుడికి విద్యాభ్యాసం ఎవరు నేర్పాలనే ప్రశ్న తలెత్తింది. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనభ్యసించాలని తలచాడు. అతడు సూర్యుణ్ణి అనుసరించి తనకు విద్యల్ని నేర్పమని కోరాడు. సూర్యుడు హనుమంతుణ్ణి శిష్యునిగా ఒప్పుకున్నాడు. కాని సూర్యుడు ఒక విషయం చెప్పాడు. ఆకాశంపై తన ప్రయాణం ఆపటం కుదరదు, అందువల్ల ప్రపంచానికి ఆపద సంభవిస్తుందని. అయితే మహాపరాక్రమవంతుడైన హనుమంతుడు సూర్యుడితో ఆకాశంలో ప్రయాణిస్తూనే తన పాఠాలన్నీ నేర్చుకున్నాడు. ఇది చూసిన దేవతలకి ఆశ్చర్యం కలిగింది. సూర్యుని నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఎంతో కష్టపడి అన్ని విద్యల్ని నేర్చుకున్నాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలాసేపు తిరుగుతూనే ఉంటాడు. అందువల్ల హనుమంతుడు సూర్యుని వెంట తిరుగుతూ విద్యనభ్యసించవలసి వచ్చింది. అనతి కాలంలోనే హనుమంతుడు గొప్ప పండితుడయ్యాడు. అతనితో సమానులు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఒకే సమయంలో తన విధులను నిర్వర్తిస్తూ హనుమంతుడికి విద్యల్ని చెప్పడం చాలా కష్టమైపోయింది సూర్యుడికి. 60 గంటల్లోపు హనుమంతుడు అన్ని విద్యల్లో పాండిత్యం సంపాదించాడు. సూర్యుడికి హనుమంతుడు నేర్చుకున్న విధానం చాలా నచ్చింది. అదే తనకు దక్షిణగా భావించాడు. కాని హనుమంతుడు అందుకు ఒప్పుకోలేదు. అందుకు సూర్యుడు కిష్కింధలో నివసిస్తున్న తన కొడుకైన సుగ్రీవుడికి సహచరుడిగా మరియు మంత్రిగా సహకరించమని కోరాడు.